హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. గద్దర్ ఫిలిం అవార్డ్స్కి సంబంధించి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి సంబంధించినటువంటి ఒక అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ అవార్డుకి ఈయన అర్హుడా, లేదంటే అంతటి అవార్డుని చిరంజీవి గారికి ఇవ్వడం సమంజసం అని అంటే దానికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఖచ్చితంగా సమంజసం అనే చెప్పాలి. ఆయనకి ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు కాదు. అయితే ఇప్పుడు జరిగినటువంటి విషయం కానీ, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విషయాలు కానీ గురించి మనం మాట్లాడితే, చిరంజీవి గారు అక్కడ సందర్భం ఏంటి, ఆ సందర్భానికి కావాల్సినటువంటి మాటలు తప్ప అసందర్భమైన మాటలు అయితే మాట్లాడడం జరిగింది. అక్కడ అవార్డు ఇస్తున్నది గద్దర్ గారి పేరు మీద. అయితే గద్దర్ గారికి మీద మీకు చాలా అభిమానం ఉండొచ్చు, చాలా సందర్భాల్లో మీరు ఇద్దరు కలిసి ఉండొచ్చు, మీకు ఏదో గుండెల్లో ఉందని చెప్పి మీకు సపోర్ట్ చేసేటటువంటి కొంత వ్యక్తులు అయితే మాట్లాడుతున్నారు. ఓకే, గద్దర్ గారు మీకు ఖచ్చితంగా గుండెల్లో ఉన్నారు, మీతో ఫ్రెండ్షిప్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా సభా మర్యాద, సభా ధర్మం అనేది ఒకటి ఉంటుంది. మనకి ఎవరి పేరు మీద అయితే అవార్డు వస్తుందో, లేదంటే ఏ వ్యక్తి పేరు మీద అవార్డుని క్రియేట్ చేయబడిందో, ఏ ప్రభుత్వం అయితే ఇస్తుందో వాళ్ళని అభినందించడం ఖచ్చితంగా సభా ధర్మం. ఖచ్చితంగా మాట్లాడాలి. అప్పుడే వాళ్ళకి ఇచ్చినటువంటి నిజమైన గౌరవం కింద అయితే ఎవరైనా భావిస్తారు. ఓకే, మీరు తెలంగాణ ప్రభుత్వం మీకు అవార్డులు ఇస్తుంది, వాళ్ళ గురించి మాట్లాడారు, బాగుంది, చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే మాట్లాడుతూ నా చిన్న విన్నపం అంటూ చిన్నగా చెప్పకుండా దాన్ని పెద్దగా బహిరంగంగా ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డులు ఇవ్వట్లేదని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. 2014-17 మధ్యలో అప్పటికే కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం అవార్డ్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇద్దామని ప్లాన్ కూడా చేశారు. దానికి 3 సంవత్సరాలకు కలిపి అవార్డ్స్ ప్లాన్ చేస్తే ఆ టైంలో తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి అవార్డ్స్ ఇచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, ఇకపోతే చాలామంది బన్నీవాస్ కానీ ఇంకా చాలామంది మాట్లాడారు. వీళ్ళందరూ కూడా అవార్డుకి కులాన్ని ఆపాదించడం జరిగింది. సో అప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వం చిరాకు పడిందో, లేదంటే దీని కులాన్ని ఆపాదిస్తున్నారు కళాకారుడికి కులం ఎందుకు ఉంటుందండి? కళాకారుడు అనేవాడు తన యొక్క ప్రతిభను నిరూపించుకోవాల్సి వస్తుంది. నువ్వు ఉన్నతమైన కులంలో ఉన్న అగ్ర కులంలో ఉన్నంత మాత్రాన నీకేమో అక్కడ పట్టం కట్టరు. మనలో టాలెంట్ ఖచ్చితంగా ఉండాలి. సో అటువంటి సమయంలో చిరంజీవి గారు మాట్లాడలేదు. అరే ఏంట్రా, ఇక్కడ మనకు మన ప్రతిభను గుర్తించి ఒక అవార్డ్స్ ప్రకటిస్తున్నారు, ఇందులో కమ్మోళ్ళకే ఎక్కడిస్తున్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నాం కదా, అందరూ ఉన్నాం కదా, ఈసారి కాకపోతే మళ్ళీ సారైనా వస్తుంది, లేదంటే ఈ అవార్డు కాకపోతే ఇంకొక అవార్డు మనకు వస్తుందని చెప్పి ఆ రోజున ఖండించకుండా అక్కడితో ఆగిపోయినటువంటి అవార్డ్స్ని మళ్ళీ పునరుద్ధరించడానికి వీళ్ళు ఎవరో కూడా కనీసం ప్రభుత్వానికి డైరెక్ట్గా నేరుగా ఒక రిప్రజెంటేషన్ కింద అయితే వీళ్ళ సినిమా టికెట్లు కావాలని అంటే మాత్రం రేట్లు తగ్గించేస్తారని అయితే మాత్రం అందరూ గుంపుగుత్తుగా వెళ్ళి జగన్ గారిని అయితే కలవడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కనీసం అభినందించడం సంగతి పక్కన పెడితే, వీళ్ళు ఏదైనా ఒక బడ్జెట్ సంబంధించిన సినిమా తీసుకుంటే దానికి రేట్లు హైక్ చేయమని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ నుంచే తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తుంది. ఇక్కడ ట్యాక్సులు కడుతున్నారు, ఇక్కడ రెవెన్యూ వస్తుందని అంటే ఇక్కడ ప్రజల సొమ్ముని మీకు అందిస్తుంటే మీరు కడుతున్నారు ట్యాక్స్. మీ సినిమాల్ని ఆంధ్రప్రదేశ్లో చూడకపోతే ఇక్కడ ఎవరు కూడా ట్యాక్స్ కట్టడానికి మీరు ఎవరు కూడా ₹1 కూడా తీయడానికి ఉండదు. మీరు కడుతున్నారా ట్యాక్స్? ప్రొడ్యూసర్లు కడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కింద అక్కడ జనాలు కడుతున్నారు. మీరెవరో కట్టట్లేదు. మీ సొంత జేబుల్లో డబ్బులు తీసుకుని మీరు తెలంగాణ ప్రభుత్వానికే కడుతున్నారు. మీకు తెలంగాణ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది కదండి. మరి ఎందుకంత అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అవసరం లేదు. అంతేకాకుండా ఆ రోజున అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి మీరు వచ్చి అభినందించడం కూడా కనీసం చేయలేదు. మీ తమ్ముడు గారే అందులో ఉన్నారు, అయినా కూడా ఆయన కూడా మీరు కలవలేదు. ఇవన్నీ చూస్తే విషయాన్ని మీకు ఏదో అవార్డు వచ్చిందని చెప్పేసి అవార్డు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే రెండో విషయం, మీకు ఇచ్చిన అవార్డు ఒక గొప్ప నటుడు, ఒక గొప్ప రాజకీయవేత్త, తెలుగువారి పేరు చెప్తే గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. ఆయన గురించి కనీసం ఒక్క మాట, నాకు ఈ అవార్డు ఎన్టీఆర్ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం అన్న మాటను కూడా మీరు ఎక్కడా మాట్లాడలేదు. ఒక గద్దర్ అవార్డు ఫంక్షన్లో గద్దర్ అవార్డు వచ్చిందని ఫీల్ అయ్యారో, లేదంటే మీకు వచ్చిన అవార్డు ఏంటో మీకు తెలీదో, మాకైతే తెలియదు. కానీ ఇది మాత్రం చాలా తప్పు. మీరు మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడతారు. అనవసరమైనవన్నీ మాట్లాడారు, అవసరమైనవన్నీ మాట్లాడలేదు. కాకపోతే ఒకప్పుడు మీకు అవార్డు ఇవ్వడం ఒక మంచి ప్రక్రియ కానీ, జ్యూరీ మెంబర్స్ని కానీ అందరినీ కూడా చిరంజీవి గారికి అవార్డు ఎప్పుడో రావాల్సింది. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ హీరో తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారు అని
అని కూడా ఖచ్చితంగా దానికి అందరూ ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఇప్పుడు మీకు ఈ అవార్డు రావడాన్ని మేము చింతిస్తున్నాం. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు అనేది కేవలం ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు, తెలుగు జాతి, యావత్ తెలుగు జాతి, అది ఎక్కడున్నా తెలుగువారు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ కూడా మేము తెలుగువాడం అని ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే దానికి గర్వకారణమైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తిని మీరు విస్మరించి ఆయన పేరును ఎక్కడా పలకకుండా మీ అంతటా మీరు ఏదో మాట్లాడాలనుకున్నారు అదే మాత్రమే మాట్లాడేసి వెళ్ళిపోవడం చాలా బాగాలేదు, మీ స్థాయికి తగ్గట్టుగా లేదని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, చిరంజీవి గారు గద్దర్ అవార్డ్స్కి సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో. మీరేమనుకున్నారో చిరంజీవి గారి వ్యాఖ్యల్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.